ఆళ్ళు ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో కొన్ని డామినేట్ చేస్తా ఉంటాయన్నమాట. అసలేంటి కొన్ని ఫేజెస్ ఉంటాయన్నమాట. రియలిజమా, అలాగా లేకపోతే లిబరల్ థాటా, లిబరలిజమా ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ ఎప్పుడు ఒక హెన్రీ కిసింగర్ ఈ యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కింద ఉన్నట్టున్నాడు. ఆహ్, ఏ కంట్రీ దట్ డిమాండ్స్ మోరల్ పెర్ఫెక్షన్ ఇన్ ఫారెన్ పాలిసీ విల్ అచీవ్ నెయిదర్ పెర్ఫెక్షన్ ఆర్ సెక్యూరిటీ అని చెప్పాడన్నమాట. అంటే నువ్వు ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఏంటి ఒక పెర్ఫెక్షన్ గాని అలాంటియి ఊహించకూడదనమాట. అంటే నువ్వు ఏదైనా చేయొచ్చు. ఏది నీ నేషనల్ ఇంట్రెస్ట్, నీ సెక్యూరిటీ కోసం. అదనమాట. ఇదేంటి ది స్పేస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫండమెంటల్లీ షేప్డ్ బై రియలిజం అనమాట. ఎందుకు అంటే వేర్ స్టేట్స్ ప్రయారిటైజ్ సెక్యూరిటీ, పవర్ అండ్ సర్వైవల్ అనమాట. ఆహ్, ఇక్కడ ఏంటి ఫస్ట్ ఏం చూస్తున్నాయన్నమాట. ఇద్దరు ఆహ్, ఇంటర్నేషనల్ రిలేషన్‌లో ఫండమెంటల్లీ షేప్డ్ బై రియలిజం అనమాట. రియలిజం. వేర్ స్టేట్స్ ప్రయారిటైజ్ సెక్యూరిటీ ఫస్ట్, తర్వాత పవర్, తర్వాత సర్వైవల్ అనమాట. ఇన్ అనర్కిక్ గ్లోబల్ సిస్టమ్ అనమాట. దేర్ ఆర్ నో ఓవర్ ఆర్చింగ్ గ్లోబల్ అథారిటీస్ అనమాట. అంటే దీన్ని దాటి ఉండలేదు, చేయకూడదు అనేది ఏమి ఉండదు. అండ్ స్టేట్స్ ఆర్ డ్రివెన్ బై సెల్ఫ్ హెల్ప్ అప్రోచ్ టు సేఫ్‌గార్డ్ దేర్ ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ బట్టి వెళ్తా ఉంటది. నో నేషన్ స్టేట్ రిలీజియస్ వార్స్ అనమాట. ఎప్పుడు ఆహ్, నో నేషన్ స్టేట్ అనమాట. మెయిన్‌గా రిలీజియస్ వార్స్. ప్రైర్ టు ట్రీటీ ఆఫ్ వెస్ట్‌ఫాలియా అనమాట. యూరోప్ వాస్ డామినేటెడ్ బై రిలీజియస్ వార్. యూరోప్ మొత్తం అంతా రిలీజియస్ వార్. 80 ఇయర్స్ వార్స్, 30 ఇయర్స్ వార్స్ అలా కొట్టుకుంటా ఉండేవారనమాట. ఎందుకు కాథలిక్ ఫ్యాక్షన్స్ ఒకటి, ప్రొటెస్టెంట్ ఫ్యాక్షన్ ఒకటి. ద ల్యాక్ ఆఫ్ డిఫైన్డ్ నేషన్ స్టేట్ లెడ్ టు కాన్ఫ్లిక్ట్స్ సెంటర్డ్ అరౌండ్ డైనాస్టిక్ అండ్ రిలీజియస్ లాయల్టీస్ అనమాట. డిఫైన్డ్ నేషన్ స్టేట్స్ అనేది లేకపోవడం వల్ల లెట్ ఏంటి కాన్ఫ్లిక్ట్స్ ఒకటి, కాన్ఫ్లిక్ట్ సెంటర్డ్ అరౌండ్ డైనాస్టిక్ అండ్ రిలీజియస్ లాయల్టీస్ అనమాట. ద క్యాబోటిక్ పవర్ స్ట్రగుల్స్ డ్యూరింగ్ ద 30 ఇయర్స్ వార్ అనమాట. 1618 నుంచి 1648 వరకు క్యావోటిక్ అనమాట. క్యావోటిక్ పవర్ స్ట్రగుల్స్ అనేది జరుగుతూ ఉందన్నమాట. 1618 నుంచి 1648 వరకు. 1648 నుంచి ఏమొచ్చింది, ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫాలియా వచ్చింది. అంటే ఇంకా సవర్నిటీ ఇట్లాంటివన్నీ పుట్టుకొచ్చినాయి అనమాట. ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫాలియా నేషన్ స్టేట్ అండ్ సవర్నిటీ అనమాట. అంటే ఒక నేషన్ స్టేట్ అనేది ఇదివరకు లేదనమాట. ట్రీటీ ఇంట్రడ్యూస్డ్ ద మోడర్న్ నేషన్ స్టేట్ సిస్టమ్ అనమాట. established and the principle of sovereignty where states control their own affairs without external interference అనమాట. where state control their own affairs without interference అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ సావరెనిటీ వే స్టేట్ కంట్రోల్ దేర్ ఓన్ అఫైర్స్. వాళ్ళే కంట్రోల్ చేసుకుంటారు వితౌట్ బయట లేని వాళ్ళు అవ్వకుండా అనమాట. ట్రీటీ ఎండెడ్ రిలీజియస్ వార్స్ ఇన్ యూరప్ అనమాట. ఈ ట్రీటీ అనేది ఎలా ఎండెడ్ అయిపోయిందంటే ఎండెడ్ రిలీజియస్ వార్స్ ఇన్ యూరప్ అనమాట. ఈ ట్రీటీ వల్ల రిలీజియస్ వార్స్ ఇన్ యూరప్ లో ఎండ్ అయిపోయింది అనమాట. లీడింగ్ టు ఏంటి రైస్ ఆఫ్ సెంట్రలైజ్డ్ స్టేట్స్ లైక్ ఫ్రాన్స్ అండ్ స్వీడన్ అనమాట. రియలిజం ఇన్ బ్రీఫ్ అనమాట. ప్రిజర్వేషన్ ఆఫ్ సోవర్నిటీ, ట్రస్ట్ డెఫిసిట్, అఫెన్స్ వర్సెస్ డిఫెన్స్ అనమాట. సెక్యూరిటీ డైలిమా, తర్వాత సెక్యూరిటీ మెయిన్ కన్సర్న్ అనమాట. సెల్ఫ్ హెల్ప్, కన్వెన్షనల్ వెపన్స్ అండ్ ఆర్మ్ రేస్ అనమాట. పీస్ బిల్డింగ్ యాజ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ఐఆర్ఎం, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనమాట. మెయిన్ కన్సర్న్స్ సెక్యూరిటీ ఏంటి, స్టేట్స్ emerged, security become primary concern with the self-help being guiding principle అనమాట. The security dilemma caused states to constantly build military power అనమాట. ఈ సెక్యూరిటీ అనేది వాడడం వల్ల కంటిన్యూస్ గా వాళ్ళ యొక్క మిలిటరీ పవర్ అనేది పెంచుకుంటూ పోతారు అనమాట. ఫ్రాంకో ప్రషియన్ వార్ అనమాట. వాజ్ డ్రివెన్ బై ఫ్రాన్స్ కన్సర్న్ ఓవర్ రష్యా గ్రోయింగ్ మిలిటరీ పవర్ అనమాట. తర్వాత ట్రస్ట్ డెఫిసిట్ అనమాట. ట్రస్ట్ డెఫిసిట్ ఇన్ ఇంటర్నేషనల్ లెడ్ టు స్టేట్స్ టు వ్యూ ఈచ్ అదర్ మిలిటరీ ఎక్స్పాన్షన్ యాజ్ ఎ పొటెన్షియల్ థ్రెట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ దే వర్ అఫెన్సివ్ ఆర్ డిఫెన్సివ్ అనమాట. అఫెన్సివ్ ఆర్ డిఫెన్సివ్. ఆంగ్లో జర్మన్ నేవల్ ఆర్మ్స్ రేస్ illustrated this dynamic and with Britain and Germany escalating military expansion due to mutual distrust అనమాట.
ఇది ఎవరెవరు బ్రిటన్ అండ్ జర్మనీ అనమాట. అఫెన్సివ్ వర్సెస్ డిఫెన్సివ్ అనమాట. ఫస్ట్ అటాక్ అడ్వాంటేజ్ అనమాట. ఇన్ దిస్ పీరియడ్ స్టేట్స్ బిలీవ్డ్ దోస్ హూ స్ట్రక్ ఫస్ట్ హ్యాడ్ ఏ డిసిట్ అడ్వాంటేజ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అనమాట. Sleeven plan of Germany aimed to preempt attacking France shows the belief of first strike advantage అనమాట. కన్వెన్షనల్ వెపన్స్ అండ్ ఆర్మ్ రేస్ అనమాట. ద మోర్ కన్వెన్షనల్ వెపన్స్ a state had, that more security was అనమాట. Pursued to be and leading arm races అనమాట. తర్వాత రియలిజం యాజ్ ఎ డామినెంట్ ఐడియాలజీ అనమాట. రియలిజం ప్రివైల్డ్, ఫోకసింగ్ ఆన్ సెల్ఫ్ హెల్ప్, పవర్ అండ్ సర్వైవల్ అనమాట. స్టేట్ రిలైడ్ ఆన్ అలయన్సెస్ అనమాట. అండ్ మిలిటరీ స్ట్రెంత్ ఇన్ ద absence of global governance. IR initially focused on peace building, balance of power అనమాట. Concept sought to maintain peace by preventing anyone state from dominating others అనమాట. కాంగ్రెస్ ఆఫ్ వియన్నా attempt to restore stability after Napoleonic wars అనమాట. వార్స్ త్రూ బ్యాలెన్స్ పేమెంట్ సిస్టమ్ అనమాట. బట్ ద ల్యాక్ ఆఫ్ సస్టైన్ కోఆపరేషన్ లెడ్ టు కాన్ఫ్లిక్ట్ అనమాట. BOP fails World War One, breaks out despite BOP tensions grow due to military buildups and alliances, eventually lead to World War One, assassinating Archduke and Franz Ferdinand and was the trigger, but the long-standing rivalries drove the war. Allied central powers were drawn into war due to their alliances, showing the failure of BOP. BOP fails to deliver peace. Nehru nervous state of peace అనమాట. Even after World War II, fragile peace remained, leading to Jawaharlal Nehru to describe the period as a nervous state of peace అనమాట. Entry of liberal thought and dominance realism అనమాట. లీగ్ ఆఫ్ నేషన్ 1920లో వచ్చినాయి. ఎయిమ్ టు ఎస్టాబ్లిషింగ్ కలెక్టివ్ సెక్యూరిటీ అనమాట. వన్ ఫర్ ఆల్ ఫర్ వన్ అనమాట. League of Nations. The League of Nations attempted to mediate disputes and prevent wars through diplomacy అనమాట. Woodrow Wilson 14 points. Wilson 14 point promoted principle of self-determination, free trade, international cooperation అనమాట. Aiming for a peaceful post-war world అనమాట. Wilson pushed for the League of Nations, reflected his vision of cooperation through many of his proposals were not fully realized due to geopolitical resistance అనమాట. ఇతను వూడ్రో విల్సన్ చెప్పిన 14 పాయింట్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వలేదు, ఎందుకంటే జియోపొలిటికల్ రెసిస్టెన్స్ అనమాట. ట్రేడ్ అండ్ హ్యూమన్ మూవ్మెంట్, ఇంక్రీజింగ్ ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్ అనమాట. అండ్ ఇంటిగ్రేషన్ వర్ బిలీవ్డ్ టు reduce the risk of wars by linking countries economically. Early effort to create a framework of European economic integration sought to link economies and reduce the chances of war. Return of realism after the Great Depression అనమాట. Return to realism after the Great Depression. Protectionism అనమాట. Great Depression led countries to adopt protectionist policies, undermining international cooperation అనమాట. Rise of authoritarianism. Economic instability fueled the rise of authoritarian regimes in Germany, Italy and Japan అనమాట. అంటే ప్రొటెక్షనిజం అనమాట. ద గ్రేట్ డిప్రెషన్ లెడ్ కంట్రీస్ టు అడాప్ట్ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్, అండర్మైనింగ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనమాట. రైజ్ ఆఫ్ అథారిటేరియనిజం అనమాట. ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఫ్యూల్ ద రైజ్ ఆఫ్ authoritarian regimes in Germany, Italy, and Japan అనమాట. All of which pursued expansionist policies అనమాట. World War II breaks out అనమాట. ఇప్పుడు బ్రేక్స్ అవుట్. ఇక్కడ ఏంటంటే ఎకనామిక్ కొలాప్స్ అండ్ అగ్రెసివ్ నేషనలిజం లెడ్ టు అవుట్బ్రేక్ ఆఫ్ వరల్డ్ వార్ టూ అనమాట. ఎండ్ ఆఫ్ వరల్డ్ వార్ టూ, అడ్వెంట్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అనమాట. న్యూక్లియర్ డిటరెన్స్, ద డెవలప్మెంట్ ఆఫ్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ హిరోషిమా అండ్ నాగసాకి introduced a new form of deterrence, drastically changing warfare. The concept of mutually assured destruction during the Cold War ensured that major powers refrained from direct nuclear conflict అనమాట. As it would lead to global annihilation అనమాట. గ్లోబల్ annihilation అనమాట. ఇక్కడ మనం చూస్తే కనుక
ఇక్కడ మనం చూస్తే కనుక ఫస్ట్ ఏం చెప్తున్నాడు, జియో పొలిటికల్ లో జియో పాలిటిక్స్ లో రియలిజం అనేది ఏంటంటే నువ్వు రియల్ రియలిజం డామినేట్స్ టిల్ వరల్డ్ వార్ 1 అనమాట. వరల్డ్ వార్ 1 వరకు రియలిజం అనేది డామినేట్ చేస్తుంది. ఏ కంట్రీ ద డిమాండ్స్ మారల్ పర్ఫెక్షన్ ఇన్ ఫారెన్ పాలసీ విచ్ అచీవ్ నైదర్ పర్ఫెక్షన్ నాట్ సెక్యూరిటీ అనమాట. నువ్వు ఏదో ఇలాగే చేద్దాం మారల్ గా ఉందాం ఇవన్నీ చేద్దాం అంటే కనుక ఆ కంట్రీకి పెర్ఫెక్షన్ రాదు, సెక్యూరిటీ రాదు అనమాట. This phase of international relations was fundamentally shaped by realism, where states prioritize security, power, and survival in an anarchic global system. In the absence of global authority, global absence of a global authority, and state relies on self-help to safeguard their national interest అనమాట. ప్రీ వెస్ట్ఫేలియన్ ఆర్డర్ అప్పుడు ఏంటంటే రిలీజియస్ అండ్ డైమెస్టిక్ వార్స్ ఉండేవి. నో నేషన్ స్టేట్ స్ట్రక్చర్ అనమాట. బిఫోర్ ద ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా యూరోప్ లాక్ క్లియర్లీ డిఫైన్ నేషనల్ స్టేట్ ఆర్ లాయల్టీస్ ఫర్ ఫ్రాగ్మెంటెడ్ బేస్డ్ ఆన్ రిలీజియన్ అనమాట. ఆ డైనాసిటీస్ అనమాట. 30 years వార్ అనమాట, 1618 to 1648. ద బ్రూటల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ప్రొటెస్టెంట్ అండ్ క్యాథలిక్ ఫ్యాక్షన్స్ అనమాట రిఫ్లెక్టెడ్ ద క్యాబస్ ఆఫ్ ఫ్రాగ్మెంటెడ్ అథారిటీ అండ్ విత్ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ అక్రాస్ సెంట్రల్ యూరోప్ అనమాట. ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా అనమాట. బర్త్ ఆఫ్ నేషన్ స్టేట్, ప్రిన్సిపల్ ఆఫ్ సావరినిటీ, ఈ స్టేట్ వాజ్ రికగ్నైజ్డ్ recognized having authority over its territory without external interference అనమాట. The secularization of politics, wars of religion gave way to పవర్ సెంట్రిక్ స్టేట్ క్రాఫ్ట్ అన్నమాట. రైస్ ఆఫ్ సెంట్రలైజ్ స్టేట్స్ అనమాట. ఫ్రాన్స్ కానీ స్వీడన్ కానీ అండ్ అదర్ స్టేట్స్ కన్సాలిడేటెడ్ పవర్ అండర్ న్యూ సావరెన్ ఆర్డర్ అనమాట. సిగ్నిఫికెన్స్ ఎస్టాబ్లిష్డ్ వెస్ట్ఫేలియన్ సిస్టమ్ అనమాట విచ్ స్టిల్ అండర్పిన్స్ ద మోడర్న్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అనమాట. సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎస్టాబ్లిష్డ్ వెస్ట్ఫేలియన్ సిస్టమ్ అనమాట. రియలిజం బ్రీఫ్ ఏంటంటే ప్రిజర్వేషన్ ఆఫ్ సావరినిటీ, ట్రస్టెడ్ డెఫిసిట్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అఫెన్స్ వర్సెస్ డిఫెన్స్ డిబేట్, సెక్యూరిటీ డైలిమా, రిలయన్స్ ఆన్ సెల్ఫ్ హెల్ప్, ఆర్మరేజ్ అనమాట, మెయిన్లీ కన్వెన్షనల్ వెపన్స్, పీస్ఫుల్ బిల్డింగ్ త్రూ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనమాట. మెయిన్ కన్సర్న్ ఏంటి, సెక్యూరిటీ. సెక్యూరిటీ బికమ్ ద సెంటర్ ఆఫ్ స్టేట్ క్రాఫ్ట్ అనమాట. సెక్యూరిటీ డైలిమా, స్టేట్స్ ఎక్స్పాండెడ్ military capabilities for production, but this was perceived threat by others, leading to endless arms competition అనమాట. Franco-Prussian war, trust deficit, balance of power, states seldom trusted each other's intentions అనమాట. Even defensive military buildups were seen as a potential aggression అనమాట. This constant mistrust and entrenched realist logic, power balancing alliances of Europe after Napoleonic wars అనమాట. Frequent wars and shifting coalition to prevent any single power from dominating Europe అనమాట. Pre World War 1 అనమాట. Pre World War 1 international system was dominated by realism. The Treaty of Westphalia institutionalized state sovereignty and security consensus, shaped diplomacy, the lack of trust, and combined with the arms race అనమాట. అండ్ షిఫ్టింగ్ ది అలయన్సెస్ మేడ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్, పాలిటిక్స్ అండ్ డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ దిస్ ఎరా అనమాట. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్ త్రూ ఈ ఫేజెస్, కొన్ని ఫేజెస్ ఉండేది. అంటే రియలిజం అనేది ఎక్కువ డామినేట్ చేస్తూ ఉండేది అనమాట ప్రీ వరల్డ్ వార్ 1 అనమాట. హెన్రీ కిసింగర్ ఒక డైలాగ్ చెప్పాడు అనమాట. డైలాగ్ అంటే ఒక కోట్ చెప్పాడు, ఫారెన్ పాలసీస్ మారల్ పర్ఫెక్షన్ తీసుకొద్దామంటే వాడికి పర్ఫెక్షన్ రాదు, అలాగే సెక్యూరిటీ కూడా రాదు వాళ్ళ కంట్రీకి అని చెప్తున్నాడు అనమాట. రియలిజం మెయిన్ గా మూడిట్ల మీద బేస్డ్ అయి ఉందన్నమాట. ఒకటి సెక్యూరిటీ అయితే, ఒకటి పవర్ అయితే, ఇంకోటి సర్వైవల్. సెక్యూరిటీ అనేది వాళ్ళ ఇంటర్నల్ గా, పవర్ ఇంకో బయట విధంగా, అండ్ సర్వైవల్ అనమాట వాళ్ళు బతకడానికి. ఇండియన్ అనార్కీ గ్లోబల్ సిస్టమ్ అనమాట. ఇన్ ద absence of global authority, states relied on self-help to safeguard their national interest అనమాట. ప్రీ వెస్ట్ఫేలియన్ ఆర్డర్ అప్పుడు రిలీజియస్ అండ్ డైనస్టిక్ వార్స్ ఉంటాయి. నో నేషన్ స్టేట్ స్ట్రక్చర్ అనేది ఉండదు. బిఫోర్
ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా అప్పుడు. ఇప్పుడు ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా యూరోప్ ల్యాక్డ్ క్లియర్లీ డిఫైన్డ్ నేషన్ స్టేట్. వాళ్ళకి నేషన్ స్టేట్ అంటే ఇదే లేదనమాట. లాయల్టీస్ వర్ ఫ్రాగ్మెంటెడ్ అనమాట బేస్డ్ ఆన్ రిలీజియన్. క్యాథలిక్ వర్సెస్ ప్రొటెస్టెంట్స్ ఆర్ డైనాసిటీస్ అనమాట. ఇక్కడ ఏంటి యూరోప్ ల్యాక్డ్ క్లియర్లీ డిఫైన్డ్ నేషన్ స్టేట్. ఒక్క నేషన్ స్టేట్ అనేది కూడా లేదు. క్లియర్లీ డిఫైన్డ్ నేషన్ స్టేట్ అనేది లేదు. లాయల్టీస్ వర్ ఫ్రాగ్మెంటెడ్ అనమాట బేస్డ్ ఆన్ రిలీజియన్ అనమాట. రాయల్టీస్ అనేది ఫ్రాగ్మెంట్ అయిపోయినాయి ఉన్నాయి. వాళ్ళ మధ్య ట్రీటీ వెస్ట్ఫేలియా యూరోప్ లాక్డ్ క్లియర్లీ డిఫైన్ అప్పుడు లేదనమాట. లాయల్టీస్ వర్ ఫ్రాగ్మెంటెడ్ బేస్డ్ ఆన్ రిలీజన్ అనమాట. క్యాథలిక్ వర్సెస్ ప్రొటెస్టెంట్ గొడవలు జరుగుతున్నాయి. 30 years వార్ అనమాట. బ్రూటల్ కాన్ఫ్లిక్ట్. ప్రొటెస్టెంట్ అండ్ క్యాథలిక్ ఫ్యాక్షన్స్ రిఫ్లెక్టెడ్ క్యావోస్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ అథారిటీ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రక్షన్ అక్రాస్ సెంట్రల్ యూరోప్ అనమాట. ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా అనమాట 1948 బర్త్ ఆఫ్ నేషన్ స్టేట్ అండ్ ప్రిన్సిపల్ సావర్నిటీ. ఏంటది? ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా నుంచి ఒక సావర్నిటీ అని వచ్చింది. సెక్యులరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వచ్చినాయి. వార్స్ ఆఫ్ రిలీజన్ గేవ్ వే టు పవర్ సెంట్రిక్ స్టేట్ క్రాఫ్ట్ అనమాట. సెక్యులరైజేషన్ అనేది ఒకటి వచ్చింది. ప్రిన్సిపల్ ఆఫ్ సావర్నిటీ వచ్చింది. రైజ్ ఆఫ్ సెంట్రలైజ్ స్టేట్స్ వచ్చినాయి. అండ్ ఫ్రాన్స్, స్వీడన్ అండ్ అదర్ స్టేట్స్ కన్సల్టేటెడ్ పవర్ అండర్ న్యూ సావరిన్ ఆర్డర్ అనమాట. సిగ్నిఫికెన్స్ ఎస్టాబ్లిష్డ్ వెస్ట్ఫేలియన్ సిస్టమ్ అనమాట. రియలిజం లో కొన్ని కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఏంటది? వాళ్ళ యొక్క ప్రిజర్వేషన్ ఆఫ్ సావర్నిటీ. ఒకటి, నీ యొక్క సావర్నిటీని నువ్వు ప్రిజర్వ్ చేసుకోవాలి. ట్రస్ట్ డెఫిసిట్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ప్రిజర్వేషన్ ఆఫ్ సావర్నిటీ, ట్రస్ట్ డెఫిసిట్, ఇంటర్నేషనల్ రిలేషన్, అఫెన్స్ వర్సెస్ డిఫెన్స్, డిబేట్ అనమాట. సెక్యూరిటీ డైలిమా అనమాట. సెక్యూరిటీ అనేది ఒక డైలిమా కింద ఉంటది. రిలయన్స్ ఆన్ సెల్ఫ్ హెల్ప్ అనమాట. ఒకటి ఆర్మ్స్ రేస్ అయితే కోర్ ప్రిన్సిపల్స్ అనమాట రియలిజమ్స్ లో. Preservation of sovereignty, trust deficit in international relation, offense versus defense debate, security dilemma, reliance on self-help అనమాట. ప్రిజర్వేషన్ ఆఫ్ సావర్నిటీ, వాళ్ళ సావర్నిటీ ప్రిజర్వ్ చేయడం, ట్రస్ట్ డెఫిసిట్ ఇంటర్నేషనల్ రిలేషన్, అఫెన్స్ వర్సెస్ డిఫెన్స్ డిబేట్ అనమాట. సెక్యూరిటీ డైలిమా అనమాట. రిలయన్స్ ఆన్ సెల్ఫ్ హెల్ప్ అనమాట. ఆర్మ్స్ రేజ్, మెయిన్లీ కన్వెన్షనల్ వెపన్స్, పీస్ఫుల్ బిల్డింగ్ త్రూ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనమాట. మెయిన్ కన్సర్న్ ఏంటి? సెక్యూరిటీ బికమ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ స్టేట్ క్రాఫ్ట్ అనమాట. సెక్యూరిటీ డైలిమా, స్టేట్స్ ఎక్స్పాండెడ్ మిలిటరీ క్యాపబిలిటీస్ ఫర్ ప్రొటెక్షన్ అనమాట. మెయిన్ కన్సర్న్ ఏంటి? సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ బికమ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద స్టేట్ క్రాఫ్ట్ అనమాట. సెక్యూరిటీ డైలిమా అనమాట. స్టేట్స్ ఎక్స్పాండెడ్ మిలిటరీ క్యాపబిలిటీ ఫర్ ప్రొటెక్షన్, బట్ దిస్ వాజ్ సీన్ యాజ్ ఏ థ్రెట్ బై అదర్స్ అనమాట. లీడింగ్ టు ఎండ్లెస్ ఆర్మ్స్ కాంపిటీషన్ ఆర్ ఆర్మ్స్ రేస్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? ఫ్రాంకో ప్రషియన్ వార్ అనమాట. 1870 నుంచి 71 ఫ్రాన్స్ ఫీచర్డ్ ప్రషియన్ ర్యాపిడ్ మిలిటరీ రైస్ అనమాట. రిజల్టెడ్ డిసిసివ్ ప్రషియన్ విక్టరీ అండ్ జర్మన్ యూనిఫికేషన్ అనమాట. షిఫ్టింగ్ ద యూరోపియన్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనమాట. ట్రస్ట్ డెఫిసిట్ అనమాట. బ్యాలెన్స్ ఆఫ్ పవర్, స్టేట్స్ సెల్డమ్ ట్రస్టెడ్ ఈచ్ అదర్స్ ఇంటెలిజెన్స్. Even defensive military buildups were seen as a potential aggression అనమాట. This constant mistrust entrenched రియలిస్టిక్ లాజిక్ అనమాట. పవర్ బ్యాలెన్సింగ్ అలయన్సెస్ అనమాట. కాన్సెప్ట్ ఆఫ్ యూరోప్ ఆఫ్టర్ ద నెపోలియన్ వార్స్ అనమాట. ఫ్రీక్వెంట్ వార్స్ షిఫ్టింగ్ కోలిజన్ టు ప్రివెంట్ ఎనీ సింగిల్ పవర్ ఫ్రమ్ డామినేటింగ్ యూరోప్ అనమాట. ఇది ఇది మెయిన్ గా మనం చూడాల్సిన ఏంటది? ఆ అసలు రియలిజం లో కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి? అసలు రియలిజం ఇప్పటి వరకు జరిగింది. రియలిజం లేనప్పుడు ఎలా ఉండేది? అసలు 18 ఫస్ట్ వరల్డ్ వార్ వరకు రియలిజం అనేది ఉండేది. ప్రీ రియలిజం ముందు ఏంటి? ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా అనమాట. నో నేషన్ స్టేట్ అంటూ ఏమి ఉండేవి కాదు. ఈ రియలిజం అనేది ఉండాలంటే ఏంటి? ఒక నేషన్ స్టేట్ అంటూ అనుకోవాలి. ఆ నేషన్ స్టేట్ బోర్న్ అవడానికే ఈ యొక్క ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా అనేది పుట్టింది అనమాట. 1648 నుంచి నువ్వు రియలిజం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అది అంత 1648 ముందంతా నువ్వు రియలిజం అబ్జర్వ్ చేయలేవు. ఎందుకంటే నో నేషన్ స్టేట్ అనేది లేదు అసలు. ఆ నేషన్ స్టేట్ బర్త్ అవడానికి 1648 తర్వాత నుంచి బర్త్ అయింది అనమాట. రిలీజన్ ఇన్ బ్రీఫ్ ఏంటి? కోర్ ప్రిన్సిపల్ ప్రిజర్వేషన్ ఆఫ్ సావరెనిటీ, ట్రస్ట్ డెఫిసిట్, ఇంటర్నేషనల్ అఫెన్సెస్ వర్సెస్ డిఫెన్సెస్, డిబేట్, సెక్యూరిటీ డైలిమా అండ్ రిలయన్స్ ఆన్ సెల్ఫ్ హెల్ప్, ఆర్మ్స్ రేస్ అనమాట. మెయిన్లీ కన్వెన్షనల్ వెపన్స్ అనమాట. పీస్ఫుల్ బిల్డింగ్ త్రూ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనమాట. మెయిన్ కన్సర్న్ అనమాట సెక్యూరిటీ బికమ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ స్టేట్ క్రాఫ్ట్ అనమాట. సెంట్రల్ థీమ్ అయింది స్టేట్ క్రాఫ్ట్స్ కి.
ఇదనమాట ఫ్రాంకో ప్రషన్ ట్రస్ట్ డెఫిసిట్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇవి అనమాట. ట్రస్ట్ డెఫిసిట్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ మెయిన్ కన్సర్న్ సెక్యూరిటీ రియలిజం అండ్ బ్రీఫ్ అనమాట. కోర్ ప్రిన్సిపల్స్ ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా నో నేషన్ స్టేట్ స్ట్రక్చర్ అనమాట. 30 years వార్ తర్వాత వచ్చి ఇలాగా ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా వచ్చింది, రియలిజం అనేది వచ్చింది.